మల్కాజ్గిరిలోని శ్రీరామ మందిర్, అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం, కొండాపూర్ రామాలయం, నిజాంపేట్ రామాలయం, మంచర్ల రామాలయం, వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, సీతారాంబాగ్, కుకట్పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, గుమ్మడిదల శ్రీరామచంద్రస్వామి ఆలయం వంటి ఆలయాలు శతాబ్దాల చరిత్రను కలిగి ఉన్నాయి. ప్రతి ఆలయం తనదైన ప్రత్యేకతతో భక్తులను ఆకట్టుకుంటూ వేలాది మంది సందర్శకులను తన వైపు ఆకర్షిస్తుంది. ప్రత్యేకించి పండుగ సమయాల్లో, ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఈ ఆలయాలు భక్తులతో నిండిపోతాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ పురాతన ఆలయాలను దర్శించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందడమే కాకుండా దివ్యమైన ఆశీస్సులను పొందుతారని విశ్వసిస్తారు. శ్రీరామనవమి అనేది శ్రీరాముడు జన్మదినాన్ని జరుపుకునే ముఖ్యమైన హిందూ పర్వదినం. ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగకు సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం. శ్రీరాముడు విష్ణువు 7వ అవతారం. ఆయన ధర్మం, సత్యం, ఆదర్శాలకు ప్రతీకగా పరిగణించబడతాడు. ఈ రోజు ఆయన జన్మాన్ని భక్తితో స్మరించుకుంటారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. భజనలు, రామాయణ పారాయణం జరుగుతుంది. భక్తులు ఉపవాసం ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో రథయాత్రలు, ఊరేగింపులు జరుగుతాయి. పంచామృతం, పులిహోర, పానకం వంటి ప్రసాదాలు సమర్పిస్తారు.